ఓం నమ శివాయ. దేవతలందరూ బ్రహ్మదారి దగ్గరికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులకి కుమారుడు పుట్టాలి కాబట్టి ఏం చేయాలి అని అడిగితే శివ తేజస్సుని గంగ యందు ప్రవేశించబెట్టమని అగ్నిహోత్రుడికి ఆయన చెప్పారు. తర్వాత దేవతలందరూ బయలుదేరారు. అప్పుడు బ్రహ్మ, మీరందరూ కాదు, శివ తేజస్సు అగ్నిహోత్రుడి దగ్గర ఉంది కాబట్టి ఆయన వెళ్ళి గంగను నీ యందు శివ తేజస్సును ప్రవేశపెడతాను, నీవు స్వీకరించి లోక కళ్యాణం కోసం కొడుకును కను అని కోరుతాడు. అందుకని అగ్నిహోత్రుడు మాత్రమే వెళ్ళాలి అని చెప్పాడు. బహుశా వేరొకరి తేజస్సును తీసుకువచ్చి ఇంకొక ఉపాధిలో ప్రవేశపెట్టి బిడ్డను కనడం అనే స్థితి పాశ్చాత్య దేశాలలో కాదు, మొట్టమొదటిగా కుమార సంభవంలో ఈ ప్రక్రియని ఈశ్వరుడే చేశాడేమో. చూడండి, ఈ రోజుల్లో చాలామంది ఈ రకంగానే చేస్తున్నారు. భర్త యొక్క తేజస్సుని వేరొక స్త్రీ యందు, అంటే భార్యకి గర్భం ధరించేటటువంటి అవకాశం లేకపోయినట్లయితే వేరొక స్త్రీ యందు ప్రవేశపెట్టి ఆవిడ 9 నెలలు మూసి ఆ పిల్లవాడిని కన్న తర్వాత వీళ్ళు తీసుకుని వెళ్ళిపోవడం వంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కడో పాశ్చాత్య దేశాలలో చేశారు అనక్కర్లేదు. కుమార సంభవంతో మన దేశంలోనే మన పురాణాలలోనే చెప్తున్నారు కదండి. మన పురాణాలు ఏం చెప్పినా మొట్టమొదట మన భారతదేశంలోనే జరిగింది ఇదంతా. కానీ అది పైకి చెప్పుకోవడానికి మన వాళ్ళు ఎక్కడా పైకి రాలేదు. పాశ్చాత్య దేశాల్లో జరిగాయనగానే దానిని ఫాలో అవడానికి మన వాళ్ళు ముందుకొచ్చేస్తున్నారు. సరే, ఇప్పుడు దేవతలందరూ అగ్నిహోత్రుని నమస్కరించి, అయ్యా, శివ తేజస్సు ఇప్పుడు నీ దగ్గర ఉంది. ఇప్పుడు నీ దగ్గర ఉన్న తేజస్సు కానీ పాడైపోయిందంటే ఎవరు భరించలేరో, ఎవరు పుత్రుడిని కనలేరో, ఎవరు గర్భాన్ని దాల్చలేరో వారి యందు అది పడితే వృధా అయిపోతుంది. ఈ తేజస్సును పరమ సంతోషంతో ఆనందంగా నీ నుండి స్వీకరించాలి. ఇంత సంతోషమైన మనసుతో స్త్రీ పురుషుల సమాగంలా నీ దగ్గర శివ తేజస్సును తాను పొందడానికి గంగమ్మ అంగీకరించాలి. ఇలా నీవు ఆవిడని అడగాలి. ఆవిడ నిన్ను చూసి కోపగించుకోకుండా ఉండాలి. 10 మంది పాపాలని తీసే తల్లిని ఇప్పుడు కొంచెం పాపం చేయమని మనం అడుగుతున్నాం. ఇంకా వివాహం కాని పిల్లని పట్టుకుని వరుసకు బావగారి తేజస్సును ఆవిడలో పట్టమని అడుగుతున్నాం. ఇది 10 మంది అడిగేది కాదు, లోకరక్షణార్థం. అమ్మా, నీవు ఈ పని చెయ్యాలి. నువ్వు గంగమ్మవి కదా, పాపాలను కడిగేదానివి కదా, నీకు పాపం ఉండదు కదమ్మా. అయినా అది శివ తేజస్సు, లోక కళ్యాణం కోసం అని నీవు ఒక్కడివే వెళ్ళి అడుగు అని దేవతలు అందరూ కలిసి అగ్నిహోత్రుడిని ప్రార్థన చేశారు. ఇప్పుడు అగ్నిహోత్రుడు గంగమ్మ దగ్గరికి వెళ్ళాడు. గంగమ్మ సాకారంగా దర్శనమిచ్చింది. అప్పుడు అగ్నిహోత్రుడు, అమ్మ, దేవతల ప్రియం కొరకు నీవు గర్భాన్ని దాల్చాలి. ఇప్పుడు గర్భం దాల్చడానికి దేవకాంతలు పనికిరారు కనుక తల్లి, లోక కళ్యాణం కొరకు నీవు గర్భాన్ని తరించు అని చెప్పాడు. అగ్నిహోత్రుడు ఎంత మర్యాదగా మాట్లాడాడో చూడండి. అప్పుడు ఆమె శివ తేజస్సును స్వీకరించడానికి మనస్ఫూర్తిగా అంగీకరించింది. చక్కటి దివ్యమైన రూపాన్ని పొంది ఆ తేజస్సును పొందడానికి అంగీకారంతో వచ్చింది. అంటే వికసించిన మనసుతో ఏ అరమరికలు లేకుండా లోక కళ్యాణం కోసమని తాను పరమశివుని తేజస్సును తన యందు వహిస్తున్నాను అనే భావనతో గంగ వచ్చి అగ్నిహోత్రుని ముందు నిలబడింది. అయితే అసలు ఇది సృష్టికే విచిత్రం కదండి. ఆవిడ గంగ, ఈయన అగ్ని. ఈ అగ్ని గంగ దగ్గరికి వెడితే అగ్ని అయినా ఆరిపోవాలి, లేదా గంగ అయినా ఇంకిపోవాలి. ఇప్పుడు ఎలా సమాగం కుదురుతుంది? ఎలా తేజస్సు విడవబడుతుంది? అంటే ఇది కూడా ఈశ్వరానుగ్రహమే అనుకోవాలి. ఈశ్వరానుగ్రహమే అనుకోవాలి కాదు, ఈశ్వరానుగ్రహమే. శివ సంకల్పమస్తు, శివుడు తనకొక కుమారుడు కలుగుతున్నాడని అక్కడ సంతోషించాలి. మహానుభావుడైన బ్రహ్మజ్ఞాని సనత్కుమారుడు తనకు కుమారుడుగా తనతో కూడా సంబంధం ఉండేటట్టే, పార్వతీపుత్రుడిగా కూడా ఉండేటట్టే వస్తున్నాడని అమ్మవారు సంతోషించాలి. అలా వాళ్ళ సంతోషం ప్రకృతి యందు 2 విరుద్ధమైన భూతలయందు గర్భధారణకి అవకాశం కలిగించాలి. కుమార సంభవం నిజంగా ఎంత చిత్రమో చూడండి. అయితే అగ్నిహోత్రుడు తన అవయవాలన్నిటి చేత గంగ అవయవాలను కప్పి తనలో ఉన్న శివతేజంను గంగ యందు విడిచిపెట్టాడు. ఇప్పుడు ఆవిడ గర్భాన్ని దాలుస్తుందా? మొత్తం దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, తారకాసుడితో సహా అందరూ అలా చూస్తున్నారు. తనకి కాలం సమీపిస్తుందేమోనన్న భయం తారకాసురుడిది. ఆమె శివతేజస్సును తట్టుకోగలదా? కుమార సంభవం జరుగుతుందా? పుడితే పార్వతీదేవికి కూడా కొడుకుగా పుట్టి ఎలా వస్తాడు అని మిగిలిన వాళ్ళు మిక్కిలి ఉత్కంఠతతో చూస్తున్నారు. గంగమ్మ ఏమంటుందోనని లోకం అంతా గమనిస్తోంది. వీళ్ళందరి గుండెలు జారిపోయేటట్టుగా గంగమ్మ ఒక మాట అంది. నేను ఈ తేజస్సును భరించలేను. నీరంతా ఉడికిపోతోంది. ఈ వేడి నేను తట్టుకోలేకపోతున్నాను. నాలోని నీరు ఆవిరైపోతోంది. నాకు సృహ తప్పిపోతోంది. నా అవయవాలు డస్సిపోయాయి. ఈ తేజస్సును నా యందు నేను ఉంచుకోలేను. ఇది నాకు సఖ్యం కావడం లేదు. దీన్ని ఏం చేయను అని అడిగింది. అంతేకాని తాను గర్భాన్ని ధరించగలను అని ఆవిడ అనలేదు.
దేవల దేవతలందరిలో కూడా మళ్ళీ కంగారు మొదలైంది. ఇప్పుడు ముందు అగ్ని భర్త రూపంలో శివతేజస్సును విడిచిపెట్టాడు కదండి. కాబట్టి ముందు ఆయనే మాట్లాడాలి. హిమవత్ పర్వతం మీద పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. వాళ్ళు లోకరక్షకులు, కాపాడి తీరుతారు. పరమశివుడు కుమారుడిని ఇచ్చి తీరుతాడు. సుబ్రహ్మణ్యుడు పుడతాడు. ఇది ఆయన నమ్మకం. అగ్నిహోత్రుడు గంగతో, నీవు శివ తేజస్సును భరించలేకపోతే దానిని అటు ఇటు చిమ్మెయ్యకు. ఆ తేజస్సును తీసుకువెళ్ళి హిమవత్ పర్వత ప్రాంత పాదముల దగ్గర వదిలిపెట్టేసేయి అన్నాడు. వెంటనే గంగ ఆ తేజస్సుని తీసుకువెళ్ళి హిమవత్ పర్వత ప్రాంతాల పాదాల దగ్గర విదిలేసింది. అంటే ఇప్పుడు శివ తేజస్సు మళ్ళీ భూమి మీద పడింది. భూమికి అమ్మవారి శాపం ఉంది. భూమికి కొడుకు పుట్టడు. ఇప్పుడు అందరి తలకాయలు వాలిపోయాయి. ఏం జరుగుతుందా అని దేవతలందరూ ఆ హిమవత్ పర్వత ప్రాంతం వైపు చూస్తున్నారు. చూస్తూ ఉంటే అప్పుడు ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆ ప్రాంతం అంతా మిక్కిలి కాంతితో నిండిపోయింది. తేజస్సు వెళ్ళి భూమి మీద పడగానే ఆ భూమి మీద విశేషమైన బంగారం, దాని తర్వాత వెండి పుట్టాయి. దాని క్షారంలోంచి రాగి, ఇనుము పుట్టాయి. దాని తేజోమలంలోంచి తగరము, సీసము పుట్టాయి. మిగిలినటువంటి తేజస్సు అణువులు భూమితో కలిసిపోయి నానా రకాలైన ధాతువులుగా అయిపోయాయి. అంటే ఇప్పటికీ మనం గనులలో తవ్వుకుంటున్నవన్నీ శివుని తేజస్సే. ఆయన అనుగ్రహంతో మనం బతుకుతున్నాం. ఈ కనపడుతున్నదంతా శివ తేజస్సే. నిజంగా మనం ఆయనకి ఎంత కృతజ్ఞులమై ఉండాలండి. అసలు నిజానికి కనీసం రోజు ఒకసారి నమస్కారం పెట్టుకోవడానికి కూడా మనకి టైం లేకుండా ఉండిపోతోంది అనుకుంటున్నాం. ఆయన లేనిదే మనకి ఏ వస్తువు లేదు, మనమే లేము అసలు. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత దేవతలు అయ్యయ్యో ఎలాగా అని ఆలోచిస్తున్నారు. పర్వతం అంతా హిరణ్యమయం అయిపోయింది. ఈ పర్వత శిఖరం మీద ఉన్నవి కొండలు, చెట్లు, నదులు, సరస్సులు అన్నీ బంగారు వర్ణంలోకి మారిపోయాయి. ఆ ప్రాంతాలన్నీ పసుపచ్చటి కాంతితో మెరిసిపోతున్నాయి. అక్కడ ఉన్న వాళ్ళకి ఆ బంగారం మీద కానీ వెండి మీద కానీ వ్యామోహం లేదు. ఇప్పుడు శివ తేజస్సు బంగారం అయిపోయింది కదా అని వాళ్ళు చింతిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది బంగారం కాదు, తారకుడిని సంహరించగల కుమారుడు రాలేదని, శివ తేజస్సు వృధా అయిపోయిందని బెంగ పెట్టుకుని చూస్తున్నారు. అక్కడ సరవణపు పొదలు అంటే రెల్లు పొదలు అంటారు చూసారా, అవి ఉన్నాయి. అక్కడే దగ్గరలో ఒక తటాకం ఉంది. ఈ తటాకం ఏమిటి? లోకానికి శంకరుడు ఒక పాఠం చెప్పాలనుకున్నాడు. భస్మాసురుడికి శంకరుడు వరం ఇచ్చిన తర్వాత అతడు తన హస్తాన్ని శంకరుడి తల మీద పెడతానని శంకరుని వెంటపడ్డాడు. ఇది తెలిసిన విషయమే కదండి. ఆ అపాత్రులకు దానం ఇవ్వడం ఎంత ప్రమాదమో లోకానికి చెప్పాలనుకున్నాడు శంకరుడు. అందుకని చేతకాని వాడిలా వెనక్కి తిరిగి పరిగెడుతున్నాడు. మన్మధుని త్రిపురాలను కాల్చిన వాడికి, బ్రహ్మగారి 5వ తల గీరిన వాడికి, ఉపమన్యుడికి పాలసముద్రాన్ని సృష్టించిన వాడికి, యమధర్మరాజు వక్షస్థలం మీద తన్నిన వాడికి ఒక తుచ్చమైన రాక్షసుని చంపడం పెద్ద లెక్క కాదు. ఆయన చేతకాక పారిపోలేదు. లోకానికి ఒక పాఠం చెప్పడానికి ఆనాడు అలా పరిగెత్తాడు. ఆయన వెనక్కి తిరిగి పరిగెడుతున్నట్టుగా నడుస్తూ ఉంటే అప్పుడు అమ్మవారు తన శరీరాన్ని ఒక తటాకంగా మార్చింది. దానిని సరవణ తటాకము అని పిలుస్తారు. ఇది అమ్మవారి శరీరం నీరుగా మారిపోయింది. ఆ తర్వాత మరలా ఆవిడ జగదంబయింది. కానీ ఈ తటాకం శరీరం నీరై అక్కడ ఉంది కాబట్టి ఆ తటాకం అలా రక్షించమని అడిగింది. అక్కడే ఆ తటాకం ఉంది. ఇప్పుడు ఈ రెల్ల పొదలు అన్నీ వెండి, బంగారం తగిలి మెరిసిపోతున్నాయి. అందులోంచి గబాలన ఒక తేజస్సు ఆకాశ స్వరూపుడై అంతటా నిండిపోయిన పరమశివుని తేజస్సు వాయు సహాయంగా అగ్నిహోత్రం వలన నీటి యందు పెడితే పైకి లేచి పృథివీ యందు పడి, పంచభూతాత్మలి పైకి లేచి సరవణ తటాకమునందు పడి పార్వతీదేవి శరీరమునందు పడినవాడు అయ్యాడు కనుక అమ్మవారికి కొడుకై ఒక్కసారి మెరిసిపోతూ బంగారు రంగులో ఒక పిల్లవాడు సరవణపు పొదల దగ్గర పడ్డాడు. కుమార సంభవం జరిగింది. ఆయన జ్యోతిస్వరూపుడు. ఆయన అగ్నితేజస్సుగా పైకి వచ్చాడు. ఈ విధంగా కుమార సంభవం జరగగానే దేవతలందరూ పొంగిపోయారు. దేవదుందువులను మ్రోగించారు. అప్సరసలు నాట్యం చేశారు. పుష్పవృష్టి కురిపించారు. ఎంత అద్భుతమైన విషయం అండి ఇది. ఒక్కసారి మనం ఊహించుకుని ఆ కుమార సంభవం గురించి మనం కూడా మనసులో ఆలోచిస్తూ ఆయన అలా పుట్టాడు. ఇవి ఆ బంగారు రంగులో ఉన్నటువంటి మిగిలినవన్నీ కూడా హిమాలయ పర్వతాలు, సరస్సులు, నదులు, చెట్లు అన్నీ బంగారు రంగులో ఉన్నట్టు, అక్కడి నుంచి సరవణ తటాకంలో ఆయన ఆ తేజస్సు పడ్డట్టు, ఆ పిల్లవాడు పుట్టినట్టు చిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఊహించుకుంటే ఎంత అందంగా ఉంటుంది, ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. దేవతలే కాదు మనం కూడా పొంగిపోతున్నాం కదండి. కాబట్టి ఆయనకి పుష్పవృష్టి కురిపించారు. శంకరుడు ఇంత జటిలమైన సమస్యను ఎంత చమత్కారంగా విప్పాడో అని ఆయనను ప్రస్తుతించారు.
కుమారస్వామి శివతేజస్సు యందే పుట్టాడు. పార్వతీదేవి కోరిక మేరకు శరవణ తటాకం నుంచి బయటకు వచ్చాడు. అందుకే సుబ్రహ్మణ్యుడికి ముమ్మూర్తులా అమ్మవారి రూపే వచ్చింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని చూస్తే పూజ చేయడానికి బదులు ఆయన బుగ్గలు గిల్లాలనిపిస్తూ ఉంటుంది. చిన్న పిల్లవాడు శూలం పట్టుకుని ముద్దులు మూట కడుతూ ఉంటాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టగానే దేవతలందరూ పొంగిపోయారు. ఇప్పుడు పుట్టినటువంటి పిల్లాడికి పాలు పట్టించాలి. వీళ్ళందరూ ఒక సంకల్పం చేశారు. తం కుమారం తతోజాతం సేంద్రైః సహమర్గద్గుణైః క్షీరసంభవనార్థాయ కృతికాః సమయోజయన్. కుమార సంభవానికి ఇది ప్రధానమైన శ్లోకం అండి. ఈ శ్లోకాన్ని కనుక పఠిస్తే మన వంశాలను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాపాడుతాడు. ఆ పిల్లవాడు పుట్టడం చూసిన ఇంద్రుడు దేవతలందరూ మనకు రక్షకుడైనవాడు ఒక శిశువుగా కనబడుతున్నాడు. ఇప్పుడు ఆయనకు తల్లిపాలు కావాలి ఎలా అనుకున్నారు. అమ్మవారే కృతికా రూపంలో ఉంటుంది. కృతికా నక్షత్రం అమ్మవారి స్వరూపం. అందుకని వెంటనే ఆ కృతికలను ప్రార్థన చేశారు. అప్పుడు ఆ కృతికలు 6 వచ్చి, మేము పాలిస్తాం, కానీ ఇలాంటి పిల్లవాడు ఎక్కడ దొరుకుతాడు? ఈ పిల్లవాడికి మేము పాలు ఇస్తాము, కానీ మీరు మాకు ఒక వరం కావాలి, మీరు మాకు ఒక వరం ఇవ్వాలి అని దేవతలతో చెప్పారు. దేవతలు ఏం వరం కావాలి అని అడిగారు. ఇప్పుడు వాళ్ళు అన్నారు, ఈ పిల్లవాడు మాకు కూడా పిల్లవాడిగా చెప్పబడాలి అన్నారు. అంటే ఎంతమంది ఆయనను కొడుకుగా చూసుకుంటున్నారో చూడండి. ఇప్పుడు దేవతలు ఈ పిల్లవాడు మీకు బిడ్డగా పిలువబడతాడు కాబట్టి మీరు ఆయనకు పాలివ్వండి అన్నారు. వాళ్ళు వెంటనే మాతృత్వాన్ని పొందారు. అమ్మవారే కదా కృతికా రూపంలో ఉన్నది. పిల్లవాడు పుట్టగానే మాతృభావన ఏర్పడితే తప్పితే పోషణ పాలుగా కదలదు. వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు పాలిద్దామని క్యూలో నిలబడలేదు. 6 ఏకకాలం ముందు పాలివ్వడానికి సిద్ధపడ్డారు. మా అమ్మే పాలివ్వడానికి సిద్ధపడిందని 6 ముఖాలతో ఆ పిల్లవాడు ఏకకాలం నందు పాలు తాగేశాడు. కాబట్టి ఆయనకి షణ్ముఖుడు. షణ్ అంటే షష్ఠి అంటే 6 కదండి. షణ్ముఖుడు అయి 6 ముఖాల వాళ్ళు అయ్యాడు. పుడుతూనే అమ్మయందు గౌరవాన్ని ప్రకటించాడు. దేవతలు కృతికలతో మా మాట విని వెంటనే పిల్లవాడికి పాలిచ్చారు కాబట్టి పిల్లవాడు కృతిక పాలు తాగాడు కాబట్టి ఈ పిల్లవాడిని కార్తికేయుడు అని పిలుస్తారు. అంటే 2 పేర్లయ్యే షణ్ముఖుడు కార్తికేయుడు అన్నారు. మహానుభావుడు సనత్కుమారుడు ఇలా జన్మించాడు కాబట్టి గర్భం జారి పడిపోతే పూర్ణంగా గర్భాన్ని 12 నెలలు లేకుండానే బయటకు వచ్చాడు కాబట్టి ఆయనని స్కందుడు అని పిలుస్తారు. 6 కృతికల స్తనములను ఏకకాలం నందు పానము చేసినవాడు కనుక ఆయనకు షడాననుడు షణ్ముఖుడు అని పేరు వచ్చింది. పరమశివుని తేజస్సులోంచి శంకరుడికే ఒక కొడుకు పుడితే ఒక కుటుంబం కాదు, ఒక లోకం కాదు, ఒక వర్గం కాదు, ఒక గుణం కాదు. ఆ కుమారుని చూసి సమస్త ప్రపంచం ఆనందసాగరంలో మునిగిపోయింది కనుక ఆ పిల్లవాడిని కుమార అని పిలిచారు. అందుకని కుమార శబ్దం ఈశ్వరపుత్ర సంబంధమైన శివుని కుమారుని ఉద్దేశించిందిగా ఉంటుంది. అగ్నిహోత్రుడు పరమశివుని తేజస్సుని తనయందు ఉంచుకుని గంగయందు ప్రవేశపెట్టిన కారణం చేత ఆ పిల్లవాడికి పావకి అని పిలిచారు. ఈ పుట్టిన చిన్నపిల్లవాడు ఒకే ఒకసారి తల్లుల పాలు తాగి తొందరగా భక్తులను రక్షించడానికి ఒకే రోజులో యవ్వనంలో ఉన్న కుమారస్వామిగా మారిపోయాడు. ఉత్తర క్షణంలో ఈయనకు అభిషేకం చేసేద్దామని పుట్టినరోజునాడే దేవతలందరూ ఆయనను కూర్చోబెట్టేసి దేవసేనాధిపతిగా అభిషేకం చేసేశారు కాబట్టి సేనాని అని పేరు పొందాడు. ఈయనకే గుహ అని ఒక పేరు ఉంది. మహానుభావుడు సాక్షాత్తు పరమశివుడి తేజస్సు కనుక పార్వతీదేవి అంశయందు వచ్చినవాడు కనుక ఒక బ్రహ్మజ్ఞాని కుమారుడిగా వచ్చినవాడు కనుక ఆయనే ఆత్మస్వరూపి. పంచభూతాలతో సంబంధం ఉన్నాడు కాబట్టి ప్రతి హృదయ క్షేత్రమునందు ఆయన ఉన్నాడు కాబట్టి గుహ అని ఆయనకి పేరు. ఈ కథలో ఇందులో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఒకటి ఉంది. దీనిని మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏంటంటే పార్వతీదేవి దయాస్వరూపిణి, జగత్తంతటికీ తల్లి. ఆవిడ నీటితో కూడిన ఒక మబ్బు వంటిది. శంకరుడు దయాస్వరూపి. శంకరుడు లోకానికంతటికీ తండ్రి. శంకరుడు కారుణ్యమృతాన్ని వర్షించే మేఘస్వరూపి. కారుణ్య అమృత వర్షిణం ఘన విప్రధ్రీష్పచ్చి దామ కర్మకం విద్యా సస్య ఫలోదయాయ సుమన సంసేవ్యమిచ్చా కృతిం అంటారు. శంకరాచార్యుల వారు శివానందరహిలో ఈ స్తోత్రం చేశారండి. కాబట్టి అవి రెండు మేఘాలు. ఇప్పుడు ఈ 2 మేఘాలు ఒకదానితో ఒకటి వరుసుకున్నాయి. ఇప్పుడు వాటి మధ్యలో మెరుపు పుట్టింది. ఈ మెరుపు కంటిని ముందు ఆకర్షించింది. ఇదే శరవణ తటాకంలో పుట్టే ముందు అగ్నిశిఖగా పైకి లేచింది. ఇది మెరుపు. ఈ మెరుపులో లోకం అంతా ప్రకాశిస్తోంది. ఈయన అనుగ్రహంతోనే వంశాలు పెరుగుతున్నాయి. ఈ సుబ్రహ్మణ్యానుగ్రహం అంత గొప్పది. అది రక్షణను, జ్ఞానాన్ని, వంశాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఇది భయంకరమైన రోగాలను తీసేస్తుంది.
ఆయనను నమ్మి నమస్కారం చేస్తే సామాన్యమైన పిల్లలు కాదు, మహాపురుషులే పుడతారు. వంశాభివృద్ధి అంటే మామూలుది కాదు. అది కలగడానికి ముందు యజమానికి విశ్వాసం ఉండాలి. విశ్వాసం చేస్తున్న కార్యం నందు ప్రతిఫలం కావాలి. రామస్వామి దీక్షితులని ఒక మహానుభావుడు దక్షిణ భారతదేశంలో ఉండేవాడు. ఆయన భార్య గారి పేరు సుబ్బమ్మ గారు. వీరికి వివాహం అయిపోయిన తర్వాత 40 సంవత్సరాల వరకు పిల్లలు కలగలేదు. అంటే ఇక పిల్లలు కలగడానికి యోగ్యమైన వయస్సును వాళ్ళు దాటిపోయారు. అటువంటి సమయంలో ఆయనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద ఎక్కడ లేని విశ్వాసం కలిగింది. సుబ్రహ్మణ్యుడు తన వంశాన్ని నిలబెట్టగలడు, పుత్ర సంతానాన్ని ఇవ్వగలడు అని నమ్మి రామస్వామి దీక్షితులు సుబ్బమ్మ గారు కలిసి వైద్యనాథ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్న ముత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించారు. అక్కడ ఉన్న ముత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అక్కడ ముద్దుకుమార స్వామి అని పిలుస్తారు. అక్కడ వల్లీ దేవసేనల స్వరూపాన్ని బాలాంబిక అని పిలుస్తారు. ముద్దుకుమారస్వామి బాలాంబికలను 40 రోజులు దేవాలయంలోనే ఉండి సేవిస్తే ఆవిడ గర్భం ధరించింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అనుగ్రహించారని భావించి వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చేశారు. తర్వాత వారికి బిడ్డడు పుట్టాడు. ఆ పిల్లవాడికి వైద్యనాథ క్షేత్రంలో ఉన్న స్వామి పేరునే ముద్దుకుమారస్వామి అని పేరు పెట్టుకున్నారు. వారి ఇంటి పేరు చివర దీక్షితులు అని ఉంటుంది కనుక ఆ పిల్లవాడి పేరు ముద్దుకుమారస్వామి దీక్షితులు అయ్యింది. ఒకరోజు రామస్వామి దీక్షలు నిద్రపోతున్నారు. ఆ నిద్రలో ఆయనకు బాలాంబిక దర్శనమిచ్చి తన మెడలో ఉన్న ముత్యాలహారాన్ని తీసి, నీ భార్య కడుపున పుట్టినది, నీకు కొడుకుగా ఉన్నది నా భర్త రూపమైన ముత్యమే. ఈ ముత్యమే ఇప్పుడు నీ ఇంటి ముత్యంగా ఉంది. వాడే సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యుడిగా ఈ లోకంలో నడయాడుతున్నాడు. నేను నీకు ముత్యాలహారం ఇస్తున్నాను. దానిని ఆ పిల్లవాడి మెడలో వేయవలసింది అని ఆయనకిచ్చింది. ఆ కళ చూసుకుని తెల్లబోయి ఉలిక్కిపడి లేచారు. పక్కన ముత్యాలహారం ఉంది. దానిని తన కొడుకు మడులో వేశారు. తమిళంలో ముత్తు అంటే ముత్యం. ముద్దుకుమార దీక్షితులు ముత్తుస్వామి దీక్షితులు అయ్యారు. ఆయన సంగీతత్రయంలో ముత్తుస్వామి దీక్షితులు, త్యాగరాజు, శ్యామశాస్త్రి ఉన్నారు కదండి. వాళ్ళల్లో ఈయన ముత్తుస్వామి త్యాగరాజు శ్యామశాస్త్రిలో ఒకరైపోయారు. ఈ ముత్తుస్వామి దీక్షితులైనటువంటి ఈ మహానుభావుడికే చిదంబరనాథ శాస్త్రి అనే పేరుతో శంకరుడే గురువయ్యాడు. ఒక రోజున ఇంటికి వచ్చి వీడిని కాశీ తీసుకువెళ్ళి సంగీతం నేర్పుతానని చెప్పాడు. కాశీ తీసుకువెళ్ళి దీక్షనిచ్చాడు. గొప్ప శ్రీ విద్యోపాసకుడిని చేశాడు. అక్కడ 3 సంవత్సరాలు సంగీతం నేర్పారు. సంగీతంలో సమస్తమైన మెలకువలు నేర్పిన తర్వాత, ఏరా అబ్బాయి ఇంటికి వెడతానని అడగవేంటి అని ముత్తుస్వామిని అడిగారు. అప్పుడు ఆ పిల్లవాడు అన్నాడు, నేను ప్రతిరోజు గంగా స్నానం చేస్తున్నాను, ప్రతిరోజు విశ్వేశ్వర దర్శనం చేస్తున్నాను, ప్రతి క్షణం గురుపాద సేవ చేస్తున్నాను. ఇంకా నాకు మా ఊరు ఎందుకు కావాలి గురువుగారు? నా జన్మ ధన్యం పొందడానికి ఈ 3 చాలవా? దయచేసి నన్ను వెళ్ళిపోమ్మని అనకండి అన్నాడు. ఆ పిల్లవాడి గురుభక్తికి గురువుగారైనటువంటి పరమేశ్వరుడు మిక్కిలి సంతోషించి, నువ్వు నాతో రా అని ఆ పిల్లవాడిని గంగబొడ్డుకు తీసుకువెళ్ళాడు. గంగబొడ్డున నిలబడ్డాడు. ఆయన సంకల్పం చేసి శిష్యుడితో, నీవు నడుచుకుంటూ రోజు స్నానం చేయడానికి గంగలో ఎంత దూరం పెడతావో అంతకన్నా కొంచెం ముందుకు వెళ్ళు. నీ కాలికి ఏది తగులుతుందో దానిని చేతులతో పైకెత్తి ఇలా పట్టుకునిరా అన్నారు. ముత్తుస్వామి దీక్షితారు లోపలికి వెళ్ళారు. ఆయన కాలికి ఏదో తగిలింది. ఆ తగిలిన దానిని వారు చేతులతో పైకెత్తారు. అదే ముత్తుస్వామి దీక్షితారు చేతులలో ఉన్నటువంటి వీణ. అది ఆయనకి గంగలో దొరికింది. ఆ వీణను అమ్మవారు అనుగ్రహించింది. ఆ వీణను తీసుకువచ్చి గురువుగారి పాదాల దగ్గర పెట్టి నమస్కరించాడు. చిదంబరనాథ శాస్త్రిగా వచ్చి ఉపదేశం చేశాడు పరమేశ్వరుడు. అప్పుడు గురువుగారు, నాయన నీవు సుబ్రహ్మణ్య అవతారానివి. అమ్మ అనుగ్రహం కలిగి అది నీ చేతి వీణ అయింది. నీలాంటి ముత్తుస్వామి దీక్షితారి శిష్యుడు కలిగి ఉన్నందుకు నా జన్మ ప్రయోజనం నెరవేరింది. గంగా స్నానం చేసి వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి మునిగారు. ఇక పైకి రాలేదు. అప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తీసుకువెళ్ళి గంగలో వెతికితే చిదంబర శాస్త్రి శరీరం దొరికింది. అప్పుడు ముత్తుస్వామి దీక్షితర్ గురువు గారికి మిగిలిన కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసి సొంత ఊరు వచ్చేశారు. చిత్రం ఏమిటంటే, ఒక్కొక్క చేరి కూడా చేయకముందే ముత్తుస్వామి దీక్షితర్ తిరుత్తణి వెళ్ళారు. ఎందుకంటే చాలామంది సంగీతము, వీణ ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే కచేరీలు చేస్తూ ఉంటారు. కానీ ముత్తుస్వామి మాత్రం ఒక్క కచేరీ కూడా చేయలేదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గొప్ప క్షేత్రం తిరుత్తణి. అక్కడికి వెళ్ళి మా అమ్మ నమ్మి 40 రోజుల పాటు ఉపాసన చేస్తే నేను పుట్టాను. 40 రోజులు రోజు నేను ఇక్కడ కీర్తనలు చేస్తానని రోజు అక్కడ కీర్తనలు చేశారు. ఆయన తిరుత్తణిలో కీర్తనలు చేస్తూ పరవశించిపోయి అలా కళ్ళు మూసుకుని కూర్చుంటే ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి ముత్తుస్వామి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం తిరుత్తణి దీక్షితర్ పేరు పెట్టి పిలిచారు.
తిరుత్తని దీక్షితర్ని పేరు పెట్టి పిలిచారు. అలా పిలిచేసరికి ఆయన వచ్చిన వాడికి తన పేరు ఎలా తెలుసునా అని కళ్ళు విప్పి చూశారు. ఆయన ఎదురుగా పరమతేజోమూర్తి అయిన వృద్ధ బ్రాహ్మణుడు కనిపించాడు. అసలు ఆయనను చూసి మీరెవరు అని అడగలేకపోయాడు. ఆ వచ్చిన వృద్ధుడు ముత్తుస్వామి దీక్షితుడు నోరు తెరిచి కళ్ళు మూసుకో అన్నాడు. దీక్షితర్ కళ్ళు మూసుకున్నాడు. ఆ వృద్ధుడు దీక్షితర్ నాలుక మీద ఏదో రాసి ఏదో నోటి మీద వేసేశాడు. నాలుక మీద ఏం వేశావు అని అడిగాడు. పటిక బెల్లం అని ముత్తుస్వామి దీక్షితర్ సమాధానం చెప్పారు. ఇప్పుడు కళ్ళు విప్పు అన్నారు. దీక్షితర్ కళ్ళు విప్పి చూసేసరికి ఆ వృద్ధ బ్రాహ్మణుడు అక్కడ లేడు. ఆయనే సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యుడే వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి సమస్త సంగీత విద్యను ముద్దుస్వామి దీక్షితర్ నాలుక మీద పటికబెల్ల రూపంలో వేసేశాడు. ఇలా వేసేసిన తర్వాత ఆ దీక్షితర్ ఎంత గొప్ప పండితుడయ్యాడు, ఎన్ని సన్మానాలు తీసుకున్నాడు, ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏ రకంగా తారకాసురుని వధించాడు అనే విషయాలని రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతి హరహర మహాదేవ శంభో శంకర.